హాయ్ అండి. నిన్న మొన్న చీర పోయిందని చెప్పాను కదా! ఇంకా ఏ ఏ ఊరు ఏంటి అంతా సీసీ కెమెరాలో చూసి ఎవరు ఏంటని కనుక్కున్నానని చెప్పాను కదా! ఊరైతే కరెక్ట్‌గా తెలియలేదండి. కానీ ఇవాళ నాకైతే ఆవిడైతే దొరికేసిందనమాట. ఇంక నేను వెళ్లి అడిగాను. కానీ ఇక్కడొచ్చిన చిక్కేంటంటే కస్టమర్ వచ్చేసి నాకు శారీ వద్దంటుంది. 10 డేస్ అవుతుంది కదమ్మా చీర తీసుకెళ్ళి, నాకొద్దు చీరింకా. డబ్బులు అడుగు, డబ్బులు తీసేసుకో, నాకు చీరొద్దు. ఏం చేసిందో, కట్టుకుందో, ఏం చేసిందో నాకైతే ఆహ్, చీర మాత్రం తీసుకొని డబ్బులే కావాలంటుంది. సరే ఇంకా చూద్దాము, తను దొరికితే ఇంక డబ్బులైనా సరే ఇద్దాంలే అడిగి అనుకున్నాను. ఈరోజు మా ఫ్రెండ్ అంటే నేను వర్క్ వేయిస్తాననమాట. ఇంకా వేరే టైలర్ షాప్ దగ్గరకొచ్చింది. మేమిద్దరం ఫ్రెండ్సే అనమాట ఇంకా. వచ్చిన తర్వాత తనకు నేను ఆల్రెడీ సీసీ కెమెరా వీడియో పెట్టేశాను. చూడమని చెప్పేసి ఏమైనా నీ దగ్గరకొచ్చిందా అని చెప్పేసి అడిగాననమాట. తను చూసి గుర్తుపట్టేసి తను కూడా ఆమెతో మాట్లాడింది మొత్తం వీడియో తీసి నాకు పెట్టిన తర్వాత ఫోన్ చేసింది. "వచ్చిందక్క ఆవిడేనా చూడంటే", "ఆవిడేనండి ఇంకా ఇప్పుడే వెళ్ళింది, అటే వస్తుంది చూడు మరి మాట్లాడని" చెప్పేస్తే నేను వెళ్ళి చూశాననమాట. మొత్తానికైతే ఇంకా ఆమెను పట్టేసుకొని అంటే అడిగాననమాట గట్టిగా. ఇంకా "చీర డబ్బులైతే ఇవ్వు, చీరొద్దంటుంది. నువ్వు చీరిస్తానన్నా కూడా కస్టమర్ తీసుకోదనమాట. నువ్వు అది కస్టమర్‌తోనే మాట్లాడని" చెప్పేసి ఫోన్ చేశాను. కస్టమర్ బాగా గట్టిగానే తిట్టిందండి. నేనైతే తిట్టలేదు. తను సీరియస్‌గా తిట్టిందనమాట. ఇంకా తీసుకుంది గదా! తప్పు చేసింది గదా! సైలెంట్‌గా అడిగినన్ని డబ్బులైతే ఇచ్చేసిందండి. శారీ వచ్చేసి కస్టమర్ చెప్తుంది 700 పైన పడిందమ్మా నాకు. నువ్వు బ్లౌజ్ కుట్టావు, ఫాల్ వేశావు. నీ కష్టం ఎందుకు వేస్ట్‌గా పోనివ్వాలి. ఇంకొకసారి ఇంకొక దగ్గర చేయకుండా ఉంటుంది. ₹1000 అడుగు ఖచ్చితంగా. ఇస్తే తీసుకో, లేదంటే మాత్రం ఆమెను ఊరికే వదిలేది లేదు. నేనొస్తున్నానని చెప్పిందనమాట. ఇంక నేను చెప్పాను, మీ ఇష్టం ఇంకా. నేను కస్టమర్‌కి మిమ్మల్ని వదిలేస్తాను. ఆమె ఏం చేస్తుందో నాకైతే తెలీదు. మీ ఇష్టం. ఇంకా డబ్బులిస్తారా? లేదంటే ఏం మాట్లాడుకుంటారా? చీరిస్తారా? తనతోనే మాట్లాడుకోండి. నాకింక సంబంధం లేదని చెప్పేసి అనేసరికి సైలెంట్‌గా ₹1000 తీసైతే ఇచ్చిందండి. ఇంక నేను కస్టమర్‌కి ఫోన్ చేసి చెప్పాను మళ్ళీ 1000 ఇచ్చేసిందండి అంటే, "సరే అమ్మ, నేనొచ్చినప్పుడు కలుస్తాను. నా శారీ డబ్బులు నేను తీసుకుంటాను. ఈ ఫాల్ డబ్బులు, లైనింగ్ వేసి బ్లౌజ్ కుట్టావు కదా! నీ స్టిచ్చింగ్ డబ్బులు మొత్తం నువ్వు తీసుకొని మిగిలినవి నాకిచ్చేసేయి. నేను వేరే చీర తెచ్చుకుంటాను. వదిలేసేయి ఇంక" అని చెప్పింది. మొత్తానికైతే ఒక టైలర్‌కి శత్రువు కాదని తెలుసుకోవాలన్నమాట. కొంతమంది మనతో మాట్లాడకుంటూ ఉండొచ్చు కానీ, మనం తోటి టైలర్స్‌తో ఫ్రెండ్‌షిప్‌గా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు మాట్లాడాలి. అవసరమైనప్పుడు మనం అవసరాలు తీర్చుకుంటూ ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటే ఎలా ఉంటుందనేదైతే ఈరోజు నాకు తెలిసిందనమాట. నాకు ఏంటంటే 4 బ్లౌజెస్ కుట్టాను. 4 చీరస్ ఫాల్స్ వేశాను. లైనింగ్ వేశాను. చీర పూడగొట్టి అవన్నీ ఎలా అడుగుదామని చెప్పేసి నా డబ్బులు పోయినా సరే అని ఊకున్నాననమాట. కానీ నా కష్టం వచ్చేసింది ఒక ఫ్రెండ్ వల్ల. థ్యాంక్ యూ.